విజయవాడ భవానీపురంలో కోర్టు ఆదేశాలతో 42 నిర్మాణాలు కూల్చివేస్తూ ఉన్నారు అధికారులు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇళ్ల కూల్చివేత చేపట్టారు అధికారులు. 42 ఫ్లాట్స్ కూల్చివేతతో బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతూ ఉన్నారని బాధితులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పోలీసులతో బాధితులు వాగ్వాదానికి దిగారు. మరి మిమ్మల్ని తొక్కిచ్చేస్తాము, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు. మా స్టే ఆర్డర్ తీసుకోలేదు. మా స్టే వచ్చింది, ఎందుకు తీసుకోలేదు మా స్టే ఆర్డరు? మీ ఎప్పుడో 1981 అన్నాడు. 81లో నుంచి మరి ఉన్నప్పుడు ఇక్కడ బోర్డు పెట్టాలి కదా, మీ స్థలాలు మా అమ్మకూడదు కొనకూడదు అని. ఎందుకు పెట్టలేదు? రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపలేదు? ఇవాళ ఎందుకు ఆపాలి? ఇవాళ ఎందుకు రావాలి మా దగ్గరికి రావాలి? ఇప్పుడు మేమంతా పిల్లలు రోడ్డు మేము పెట్టాం. సామాన్లు కూడా తీసుకోండి. ఈ అమ్మాయిని తొక్కేస్తానన్నాడు. పేట్ సొసైటీ పెట్టుకొని ఇంతమంది కుటుంబాలు, నా 50 కుటుంబాలు ఎక్కడికి వెళ్ళిపోవాలి మేమందరం? ఇప్పుడు ఒక లాయర్ చదివినప్పుడు సుప్రీం కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆగాలని ఆ మనిషికి తెలియదా అండి? మేము వెళ్ళి వీడియో రికార్డింగ్ నా దాంట్లో ఉంది, చూపిస్తే నాకు సంబంధం లేదు, నాకు కాపీ తీసుకొచ్చి నేను ఆపుతా, పక్కకు జరుగు, తోసేసేయండి అన్నాడు జేసీపీ. ఒక మనిషి ఉంటే గోడ తోసేసాడు, జస్ట్ మించి చచ్చిపోయాడు ఆయన. ఎంతమంది అంటే అంతమంది రండి, చంపేస్తారు. రండి లోపలికి వెళ్ళి ఆగుతామంటే రండి, చచ్చిపోతారు కానీ చంపేస్తానంటున్నాడు. మేము అక్కడ మా సైట్ లో మేము నిల్చొని మేము బాధపడుతుంటే లాయర్ గారు వచ్చి ఇది మా సైట్, మీకు రైట్ లేదు వెళ్ళిపోండి అంటే నేను అన్నాను, మీలా మీకుంది, మాలా మాకు వస్తుంది, వెయిట్ చేయండి అన్నాను. పొగరగా సిగరెట్ కాలుస్తూ మా మీద సవాల్ చేశాడు. చెప్పండి ఇప్పుడు న్యాయము? ఇది గవర్నమెంట్ గా సెంట్రల్ దాకా వెళ్ళాలి. 42 మంది కడుపుమంట, ఇది ఒక్కరికి ఇద్దరిది కాదు సార్. ఎర్లియర్ ఒక పిటిషన్ వేసాము, మిస్లీనియస్ అప్లికేషన్ వేసాము. 31 డిసెంబర్ వరకు టైం వచ్చింది సార్. మధ్యలో చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగి 6 days డిలే అని చెప్పేసి వేశారు. ఈ లోపు మళ్ళీ మేము డిలే కంటోన్ వేసాము, అది యాక్సెప్ట్ చేశారు. ఈరోజు హాఫ్ ఆఫ్ ది డెమాలిషన్లో ఉన్నప్పుడు మేము చెప్పాము, సార్ ఇలాగ ఆన్లైన్లో రికార్డింగ్ ఉంది, మీరు దయచేసి ఇప్పటి వరకు ఆల్రెడీ మీరు డెమాలిషన్ చేశారు, మీరు పొజిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు, మీరు ఆగండి సార్, ఒక 1 hourలో మేము ఇస్తామంటే ఒక్కలాగలేదు సార్. ఒక్కలంటే కుదరదు. ఇదిగోండి సార్, ఇది సుప్రీంకోర్టు ఆర్డర్ సార్. ఈవెన్ మా కోర్టు స్టాఫ్ సుప్రీంకోర్టు ఆర్డర్ ఏమొచ్చింది మీకు సార్? మాకు 31 డిసెంబర్ ఆ లాయర్ గారిని అడిగితే ఏం చేసుకుంటావు చేసుకో, అమ్మాయి మీదకి ఎక్కించండి రా అన్నాడు జేసీపీని. 4th ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ 4th ఆర్డర్ 31 వరకు ఎక్స్టెన్షన్ టైం ఇచ్చారు కదా, మళ్ళీ దాన్ని మేము ఇంటర్ఫీర్ అవ్వం, ఆ 31 వరకు ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుద్ది అన్నట్టు చెప్పారు. మేము ఈవెన్ మార్నింగ్ అరౌండ్ 11:30 మాది బెంచ్ మీదకి వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఆన్లైన్ మేము, ఎందుకంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది, మేము ఎలాగైనా ఏదో చేసుకోవాలని ఏదైతే స్క్రీన్ రికార్డ్ చేసుకుని అది కూడా చెప్పడానికి వచ్చినప్పుడు ఈవెన్ ఎవరు మాకు సహకరించలేదు. మొత్తం డెమాలిషన్ ఇంకా అప్పటికి 50% అయింది, రిమైనింగ్ 50% కూడా ఈ ఆర్డర్ పట్టుకుని డెమాలిషన్ చేశారు. హైకోర్టు లాయరును కింద కోర్టు లాయరు గిరి గారు ఆయన కింద స్టాఫ్ మొత్తం సుప్రీంకోర్టుని లెక్క చేయరా అంటే అక్కడ ఆల్రెడీ మీ సబ్మిట్ చేసాం, వెయిట్ చేయాలి కదా, లాయర్ అనే పర్సన్ వెయిట్ చేయాలి కదా, వెయిట్ చేయకుండా ఆయన ఇష్టారాజ్యంగా చేస్తే ఎలాగా?